యుద్ధం అంటే ఏమిటి? రెండు దేశాల సైన్యాలు కోట్లాడితే యుద్ధం. దేశాల లోపల కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు యుద్ధాలే. అయితే పార్టీ పొత్తుల వల్ల అసలు యుద్ధానికి అర్థమే మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు అర్థమే లేకుండా పోతుంది. ఏపీలో పోటీ చేస్తున్న పార్టీలన్నీ నేరుగానో చాటుగానో ఎన్డీఏ మిత్రపక్షాలు కావటం దీనికి కారణం. ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే ఏపీలో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మల్లా మారడంతో ఎన్నికల తర్వాత అయోమయం తలెత్తుతుందని భావిస్తున్నారు. మోదీ మళ్లీ గెలిస్తే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాల్లో కలిసి పనిచేయక తప్పదు. ఏపీలో అధికార పక్షం, విపక్షం రెండూ మోదీ చెప్పు చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి జగన్ బయట నుంచి మద్దతిస్తున్న సంగతి బహిరంగ సత్యమే. మోదీ తీసుకునే నిర్ణయాలకు వైసీపీ అండగా నిలుస్తోంది. బీజేపీకి ఏదైనా ప్రమాదం జరిగితే 22 మంది ఎంపీలున్న వైసీపీ ఆదుకోవడానికి కుయ్ అంబులెన్స్లా రెడీగా ఉంటుంది. జగన్ కేసులపై కేంద్రం ముందుకు వెళ్లకపోవడానికి ఈ దోస్తీనే కారణమని చెబుతుంటారు. మారిన పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ మోదీ గూటికి చేరడంతో జగన్కు పెద్ద చిక్కొచ్చి పడింది. బీజేపీ, టీడీపీ పొత్తును భగ్నం చేయడానికి జగన్ ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఏపీలో జెండా పాతాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కరెక్ట్ అని కమలనాథులు పొత్తుకు సై అన్నారు. జగన్తో కర్ర విరగకుండా, పాము చావకుండా చాలా సున్నితంగా యుద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ జగన్ను పల్లెత్తు మాట అనడం లేదు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను రోజుకు 100 తిట్లు తిట్టే జగన్ మోదీని ఒక్క తిట్టు కూడా తిట్టడం లేదు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేకపోవటం, కొత్త కేసుల గొడవల వల్ల బాబు కూడా మోదీకి జై కొట్టారు. దీంతో వైసీపీ జుట్టుతో పాటు టీడీపీ జుట్టు కూడా మోదీ చేతిలో ఇరుక్కుపోయినట్లుంది. ముస్లింలు వైసీపీకి ఓటు వేయాలని ఎంఐఎం లీడర్ ఓవైసీ కోరటం ఈ ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్. బీజేపీకి తమ మద్దతు ఇక ముందు కొనసాగుతుందని జగన్ చెప్తున్న విషయం ఓవైసీకి తెలీదనుకోలేం. కేంద్రంలో మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని పలు సర్వేలు అంచనా. ఒకవేళ మోదీ గ్రాఫ్ తగ్గి హంగ్ ఫలితాలు వస్తే బీజేపీని ఆదుకోవడానికి వైసీపీ వంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ తప్ప ఏపీ పార్టీలన్నీ ఒకే తాటిపై నడవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి. టీడీపీకి 5-6 ఎంపీ సీట్లు వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగమవుతుంది. తమ కేసులను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్, చంద్రబాబు మోదీకి సరెండర్ అవుతారని అనలిస్టులు చెబుతున్నారు. జనసేనకు ఈ పరిస్థితి లేకపోయినా దాని బలం నామమాత్రమే. మోదీ గెలిస్తే పవన్ ఎన్డీఏలో కొనసాగుతారు. ఓడిపోతే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బయటకు రావచ్చు. కానీ వైసీపీ, టీడీపీలకు ఆ స్వేచ్ఛ ఉండకపోవచ్చు. క్విడ్ ప్రోకో పాలిటిక్స్ కారణంగా రెండు మోదీ చెప్పినట్లు వినక తప్పదు. సెంటర్లో తన ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే మోదీకి కూడా ఈ రెండు పార్టీల అవసరం ఉంటుంది. ఏదో అనూహ్య పరిస్థితి ఏర్పడితే తప్ప ఫ్యాన్ సైకిల్ కమలానికి దూరం జరిగే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఊహాగానాలే అయినా ప్రస్తుత పరిస్థితి గమనిస్తే అవి నిజమయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.